అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిగూఢం ది అన్‌టోల్డ్. ఈరోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అతి భయంకరమైన సంఘటన కోసం తెలుసుకోబోతున్నాం. అది డిసెంబర్ 27వ తారీఖు 2007 సంవత్సరం. ఒక 17 ఏళ్ల బి.ఫార్మసీ స్టూడెంట్ హత్యకు గురైన రోజు. ఇంకా కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్ విక్టిమ్ ఆయేషా మీరా అనే అమ్మాయి. తను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫస్ట్ ఇయర్ బి.ఫార్మసీ స్టూడెంట్. అయితే తను ఆ ముందు రోజు, అంటే సంఘటన జరిగిన ముందు రోజు 26వ తారీఖు క్రిస్మస్ వెకేషన్ నుంచి రిటర్న్ హాస్టల్కి వస్తుంది. 6:30 అరౌండ్ 6:30 PM అలా వాళ్ళ అమ్మగారు దించి వాళ్ళ అమ్మగారు రిటర్న్ వెళ్ళిపోతారు. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 27వ తారీఖు 6:15 ఈ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఇనంపూడి పద్మ, ఈమె వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ కాల్ చేసి చెప్తుంది, మీ అమ్మాయి చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మీరు అర్జెంటుగా హాస్టల్ దగ్గరికి రావాలని. ఈ ఫోన్ కాల్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు 8:45 తెనాలి నుండి ఈ విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఉన్న వాళ్ళ హాస్టల్ దగ్గరికి చేరుకుంటారు. 8:45 AM వాళ్ళ పేరెంట్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత 9 o'clock కంప్లైంట్ అనేది లాడ్జ్ అవుతుంది. అండ్ ఇమ్మీడియట్గా ఎక్స్ప్రెస్ FIR అనేది కూడా ఫైల్ చేస్తారు. మొదట్లో పోలీసులు ఆయేషా వాళ్ళ క్లాస్మేట్స్ని, అక్కడ స్థానికంగా ఉండే యువకులని, ఆమె బంధువులని, ఇంకా హాస్టల్లో ఉండే హాస్టల్ మేట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఎలాంటి ఎవిడెన్సెస్ అండ్ ఎలాంటి మ్యాచెస్ లేకపోవడం వల్ల ఆ హోల్ ప్రాసెస్ అంతా విఫలమైపోతుంది. సో ఈ హోల్ ఇన్సిడెంట్ అయిన 3 months తర్వాత అరౌండ్ మార్చ్లో గురువిందర్ సింగ్ అనే వ్యక్తిని సస్పెక్ట్ లాగా కస్టడీలోకి తీసుకుంటారు. బట్ ఎలాంటి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల ఇతన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. దెన్ అగైన్ మార్చ్ తర్వాత 5 months లేటర్, అంటే ఆగస్ట్ 2008లో పి సత్యం బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇతనికి ప్రీవియస్గా ఇలా ఆడవాళ్ళతో అబ్యూజివ్గా బిహేవ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ వస్తువులు దొంగతనం చేసే కేసెస్ ఆల్రెడీ ఇతని మీద బుక్ అయి ఉన్నాయి కాబట్టి. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇతను కూడా ఆయేషా మీరా నేరం నేనే చేశానని ఒప్పుకుంటారు. దీని తర్వాత ఇతన్ని కోర్టులో ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. అండ్ మహిళా కోర్టు ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధిస్తుంది. కానీ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఈ జడ్జిమెంట్తో ఏమాత్రం సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఈ సత్యబాబు అనే వ్యక్తికి అప్పటికి తన కాళ్ళకి మైల్డ్ పెరాలసిస్ అనేది ఉంది. సో ఇలాంటి పెరాలసిస్ ఉన్న వ్యక్తి ఇంత పెద్ద ఘాతుకానికి ఎలా పాల్పడతారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఆయేషా మీరా తల్లి శంషద్ బేగం గారు ఆరోపించేది ఏంటంటే, ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్, ఆయన స్నేహితులు చింతా పవన్ కుమార్, అబ్బూరి గణేష్ మరియు హాస్టల్ వార్డెన్ ఇనంపూడి పద్మ, భర్త శివరామకృష్ణ, ఇంకా హాస్టల్ మేట్స్ కవిత, సౌమ్యాల పాత్ర ఉందని. అయితే ఆయేషా మీరా గారి తల్లి ఇలా అనడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ అనేది కోనేరు వారికి సంబంధించిందని, కాబట్టి కోనేరు సతీష్ ఇంకా అతని స్నేహితులు అప్పుడప్పుడు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారని, విందు వినోదాలు చేసుకుంటారని, ఇంకా అక్కడ ఉండే హాస్టల్ మేట్స్ సౌమ్య అండ్ కవిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్లోజ్ అని ఒక వ్యక్తి చెప్పాడని, ఆ వ్యక్తి ఐడెంటిటీ నేను రివీల్ చేయలేను కానీ అతని పిన్ టు పిన్ ఏం జరిగిందో, ఎవరి నిందితులో తనకు తెలియజేశారని ఆమె అంటుంది. సత్యంబాబుని జైల్లో వేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత 2010లో సత్యంబాబు క్రిమినల్ అపీల్కి వెళ్తారు కోర్టుకి. ఏమనంటే తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని, తనను పోలీసులు ఫోర్స్ఫుల్గా స్టేట్మెంట్ చెప్పించారని, కావాలని ఇరికించారని అపీల్కి వెళ్తారు హైకోర్టు. ది హానరబుల్ చీఫ్ జస్టిస్ శ్రీ బి రాధాకృష్ణన్ అండ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ S.V. భట్ గారి ధర్మాసనం 2017 మార్చ్ 31 ఈ క్రిమినల్ అపీల్ పైన తుది జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే శిక్షను రద్దు చేశారు. నిందితుడు నిర్దోషిగా నిర్ధారింపబడ్డాడు. ఆ జడ్జిమెంట్ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు మళ్ళీ ఒక వ్రిట్ పిటిషన్ వేశారు. ఏమనంటే తమ కూతురి హత్య కేసును ఒక నిజాయితీ గల సిట్ లేదా CBI ద్వారా జరపాలని, కోర్టు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసింది. కానీ దానివల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి 2019లో ఈ కేసు అనేది CBI చేతిలోకి వెళ్ళింది. CBI 2019 జనవరిలో మళ్ళీ ఆయేషా మీరా బాడీకి రీపోస్ట్ మార్టం నిర్వహించింది. దాంట్లో
తన నెత్తికి ఇంకా తన బోన్స్కి తీవ్ర గాయాలైనట్టు నిర్ధారించారు. ఫైనల్లీ జూన్ 20 తారీఖు 2025 సంవత్సరం కేసులో తుది నివేదికను సిద్ధం చేశామని, దానిని విజయవాడ సిబిఐ కోర్టులో సమర్పించడానికి హైకోర్టు అనుమతి కోరింది. సిబిఐ ఏజెన్సీ జస్టిస్ సుబ్బారెడ్డితో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ వెంటనే అనుమతిచ్చింది. అయితే సిబిఐ నివేదిక కాపీని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకి విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. దిగువ కోర్టులో అభ్యర్థన దాఖలు చేయాలని కోరింది. అయితే ఆయేషా మీరా గారి కేసు తిరిగి దర్యాప్తు చేస్తున్నప్పుడు హైకోర్టు ఒకటి గమనించింది. 2014లో ట్రయల్ కోర్టు ముఖ్యమైన ఆధారాలను నాశనం చేసిందని కోర్టు గమనించింది. దీన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇక్కడ కనుగొంది ఏంటంటే DNA పరీక్ష పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని లేకుండా చేసినారు. దీన్ని కోర్టు ఏమన్నదంటే భౌతిక నమూనాలని నాశనం చేయటం కన్నా తీవ్రమైన చర్య ఇది. ఎందుకంటే ఆ వస్తువులను అపీలేట్ కోర్టు శాస్త్రీయంగా తిరిగి పరీక్షించి ఉండవచ్చు లేదా తిరిగి పరిశీలించి ఉండవచ్చని కోర్టు పేర్కొనింది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎవిడెన్సెస్ని పూర్తిగా నాశనం చేసినారు అండ్ కోర్టు దీన్ని చాలా సీరియస్గా కండెమ్ చేసింది. ఎప్పుడైతే సత్యం బాబుని నిర్దోషిగా ప్రకటించారో అప్పుడు కూడా కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. పోలీసుల దర్యాప్తు సరిగా చేయలేరని, వాళ్ళు చేసిన దర్యాప్తు వలన ఇంకా వాస్తవాలు తారుమారు అవ్వడం వలన నిజాలు ఎక్కడో పాతి పెట్టబడ్డాయని వారు భావించారు. బలహీన దర్యాప్తుపై ఆధారపడడమే కాకుండా అసలైన దోషులను పట్టుకొని శిక్షించాల్సిన అవసరం ఉందని వారు గట్టిగా పేర్కొన్నారు. కోర్టులు కేవలం భవనాలు కాదు, అవి మన ప్రజాస్వామ్యంలో న్యాయ సంరక్షకులని. న్యాయమూర్తులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు మరియు వారి విధి పవిత్రమైనదని పేర్కొన్నారు. సాక్ష్యం అదృశ్యమైనప్పుడు లేదా న్యాయం దెబ్బతిన్నప్పుడు అది ప్రజలు మరియు రాజ్యాంగం న్యాయ వ్యవస్థపై ఉంచిన నమ్మకం ఉల్లంఘిస్తుందని వారు పేర్కొన్నారు. ఆయేషా మీరా గారికి న్యాయం జరుగుతుందా లేదా అని తెలియాలంటే ఆ సిబిఐ సబ్మిట్ చేసిన సీల్ కవర్లో ఏముందో తెలియాలి. దానికోసం వెయిట్ చూద్దాం. ఆయేషా మీరా గారి కేసు కేవలం ఒక అమ్మాయి గురించి మాత్రమే కాదు, ఇది ఆమెను మరియు సమాజాన్ని ఫెయిల్ చేసిన ఒక జస్టిస్ సిస్టమ్ గురించి. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇదొక రిమైండర్. నిశ్శబ్దం కంటే న్యాయం బిగ్గరగా మారే వరకు. ఆయేషా మీరా గారి కేసు కేవలం ఒక రహస్యం కాదు, ఇది మన న్యాయ వ్యవస్థలోని పగుళ్లను ప్రతిబింబించే అద్దం. ఆమె తల్లిదండ్రులకు ప్రతిదినం ఒక నరకం. తమ కూతుర్ని చంపిన వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారనే బాధ. తీర్పు లేదు, మూసివేత లేదు. నిశ్శబ్దంగా ప్రతిధ్వనించే ప్రశ్నలు మాత్రమే మిగిలాయి. గౌరవనీయులైన ఆయేషా మీరా తల్లిదండ్రులైతే మీ పోరాటం మర్చిపోలేనిది. మీ ధైర్యం మరియు న్యాయం కోసం పోరాడే మీ అంతులేని నిరీక్షణ ఏ తీర్పు కన్నా బిగ్గరగా మాట్లాడుతుంది. ఈ వీడియో మీ గాయాలని తిరిగి తేవడానికి కాదు, కానీ న్యాయ వ్యవస్థ తన వాగ్దానాన్ని ఇంకా నిలుపుకోలేదని, మీకు ఇంకా న్యాయం జరగలేదని న్యాయ వ్యవస్థకి గుర్తు చేయడానికి మాత్రమే. సత్యమేవ జయతే.